26 తారీఖు అమలైన కొన్ని పథకాలు అయితే 4 హామీలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. 26 తారీఖు ఆదివారం కాబట్టి 27 తారీఖు మీ బ్యాంకులో జమ అయితే అని కూడా చెప్పారు. జమ అయినాయా రైతు భరోసా డబ్బులు? అసలు ఇలా ఉంది రైతుల సిచ్యువేషన్? అయితే గతంలో మన రేవంత్ రెడ్డి మన ఎంపీ ఎలక్షన్లో మన మెదక్ పోతే చర్చి మీద ప్రమాణం చేసిండు, భువనగిరి పోతే యాదగిరిగుట్ట మీద ప్రమాణం చేసిండు, అన్ని ప్రమాణాలు చేసి అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసి లాస్ట్ రైతు రుణమాఫీ కూడా పూర్తిగా 100% చేయని పరిస్థితి, దాదాపు 35% 40% ఊర్లో అయింది. అదే ఆ ఉద్దేశంతో అటర్ ఫ్లాప్ అయిపోయాడు. అదేవిధంగా రేపు నిన్న జనవరి 26వ తారీఖు నైట్ 12 గంటలకు పడుతుందని చెప్పేసి అన్నారు. 12 గంటలకు పడలేదు. అది జనాలు చెప్పొద్దు కానీ జనాలు ఘోరంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇట్లాంటి సీఎం ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటారు. ఒక సీఎం గారు మాట్లాడితే ఇక మనము చెప్పొద్దు, అది ఇంప్లిమెంట్ కావాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి. కానీ ఇట్లాంటి సీఎంని ఏడ నమ్మలేదని చెప్పేసి జనాల్లో బాగా బాధ, ఆవేదన, విమర్శ కూడా వస్తుంది. అంటే 27వ తారీఖు 26, 27వ తారీఖు జమ అయితే అన్నీ చెప్పారు. మళ్ళీ మండలానికి ఒక విలేజ్ అని తర్వాత చెప్పడం వచ్చింది. ఇలా మాట మార్చడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు ఇది స్థానిక ఎలక్షన్లో డ్రామా ఇది సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో ఆ ఓట్లు దండుకొని ప్రజల దగ్గర ఓటు దండుకొని పూర్తిగా జనాలను భవిష్యత్తులో రైతు బంధు లేకుండా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆలోచనగా భావిస్తున్నాను. ఇట్లా మొన్న కూడా చూసినాము, కేంద్రము సంబంధించిన గొడవలు కూడా అవుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఇక ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ఏ రాష్ట్రాల్లో ఉంటుందో ఆ ప్రాంతానికి ఎక్కువగా బీజేపీ మొగ్గు చూపుతూ ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన పక్క రాష్ట్రంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉంది, అది మన ఎన్డీఏ కూటమిలో ఉంది, పుష్కలంగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అటల్ ఫ్లాప్ అయిపోయిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒకప్పుడు మరి రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను ఏంటంటే కేంద్ర గవర్నమెంట్తో సమైక్య ఉండాలి, అది కేసీఆర్కి తెలియదు, నేను సమైక్య ఉండి తీసుకొస్తాను, నిధులు తీసుకొస్తాను చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు తీసుకురావట్లేదు కదా, ఎలా చూస్తా ఉన్నా? పూర్తిగా మన ఊర్లలో పిట్టల దొరలాగా ఎట్లా వస్తారో అట్లా మాయమాటలు చెప్పేసి దాదాపు 426 హామీలు మాయమాటలు చెప్పేసి జనాల దగ్గర ఓట్లు దండుకొని ఇప్పుడు లేనిపోయిన డ్రామాలు ఆడుకుంటా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో మేము ఎట్లా గెలవాలి, ఇప్పుడు ఊర్లలో వ్యతిరేకత అనేది పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. గ్రామ సభల్లో కూడా జనాలు కూడా అధికారుల మీద పూర్తిగా వ్యతిరేకతతోనే బైకాట్ చేస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు రైతు బంధు అని చెప్పేసి ఒక్కొక్క ఊర్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క ఊర్లో ఇస్తున్నా, ఒక ఊరే ఓటేసిరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నేడుగు మండలం ఉన్నది, 21 గ్రామ పంచాయతీలు, ఒక నేడుగు మండలం 13 తండ గ్రామ పంచాయతీ మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిండు. ఆ ఒక్క ఊరే వేసిరా, నేను మిగతా 20 గ్రామ పంచాయతీలు ఓటేయాలని చెప్పేసి మేము జనాలలో బాగా విమర్శలు వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇది సిచ్యువేషన్ ఎలా చూస్తాను అంటే, ఒక వ్యక్తికి వచ్చి పక్కనే పొలాలు అంటే ఒక విలేజ్ అంటే పక్కన పొలాలు కూడా ఉంటాయి, ఒక వ్యక్తికి వచ్చి ఇంకొక వ్యక్తి రావడాన్ని ఎలా అంటే ఏమైనా చిన్న చూపు చూస్తూ ఉన్నారా, ఎలా అనిపిస్తూ ఉన్నా? ఇప్పుడు బాధ అనిపించదన్నా. ఇప్పుడు నీకు వస్తే నాకు రాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది డబ్బులు? ఇప్పుడు ఇప్పుడు డబ్బు అనేది అందరికీ అవసరమే కదా. ఇప్పుడు పక్వానికి వచ్చిన తర్వాత నాకు రాలేదని చెప్పేసి వ్యతిరేకత ఉండదు ఖచ్చితంగా. అట్లాంటప్పుడు మన కేసీఆర్ గారు దాదాపు 7,772 కోట్లు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ మూమెంట్లో ఆ మూమెంట్లో ఇచ్చిన రైతు భరోసా, దాని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధును ఆపేసి తర్వాత చిన్నగా ఒక రైతు బంధు వేసిరు. తర్వాత లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో మేము గెలవలేము అనే ఉద్దేశంతో లాస్ట్కు కొంతమందికి ఆ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి, ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ ఓట్లు దండుకోవాలి ప్రజల ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి యొక్క భావన అని చెప్పేసి జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ గవర్నమెంట్ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి పబ్లిక్లో కూడా ఒక టాక్ వచ్చేసి చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.